అంటే ఇన్మెచ్యూరా? మెచ్యూర్ అనేం లేదండి, స్ట్రాంగ్ గానే ఆడుతున్నట్టు. ఫస్ట్ లో వచ్చినప్పుడు ఎక్కువ నెగిటివ్ ఉన్నారు, ఇప్పుడు ఓకే బాగానే ఆడుతున్నారు. అంటే హౌస్ లో అతనికి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మరి చిన్న పిల్లల్లా తీసేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదు కాబట్టి, ప్లస్ డబుల్ గేమ్ గా అంటే అవతల ఉన్నప్పుడు అలా ఆడుతున్నాడు, ఇవతల ఉన్నప్పుడు ఇలా ఆడుతున్నారు కాబట్టి అలా అనుకుంటుంటారు. నిఖిలే అండి, నిఖిల్ బాగా ఆడుతున్నారు. సీత కూడా బాగా ఆడుతున్నారు. నిఖిల్ మీద ఈరోజు నాగార్జున ఫైర్ అయ్యారు. ఎక్కువ గొడవ పెట్టుకోవట్లేదు, జనరల్ గా కామ్ గా ఆడుతున్నారు. బట్ ఇంకొంచెం ఎక్కువ వాళ్ళతో ఉండడం అంటే అది వాళ్ళ పర్సనల్స్, మనం చెప్పలేము, అంత అవసరం కూడా లేదు. గేమ్ గా ఆడితే ఇంకా బాగుంటుంది. సోనియా వల్ల నిఖిల్ గేమ్ పాడవుతుందా? అలా ఏం లేదు, పాడవడం అంటే చెప్తున్నాడు, అది ఆమె చెప్తుంది, పెద్దోడు చిన్నోడు అని అంటూ వాళ్ళకి చెప్తుంది అంతే. తీసుకునే దాన్ని బట్టి యష్మి ప్రేరణ నిఖిల్ కొంచెం సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అందరితో అని అంటున్నారు, మీరేమంటారు? సేఫ్ గానే ఆడుతున్నారు. మరి సేఫ్ గేమ్ ఆడే వ్యక్తిని మనం ఎట్లా ఫేర్ అనుకోవచ్చు? సేఫ్ గా ఆడితేనే కదండి విన్ అయ్యేది, అందరితో గొడవలు పెట్టుకొని విన్ కాదు కదా. సేఫ్ గాను ఆడుతూ ఉండాలి, ప్లస్ అందరితో మంచిగానే ఉన్నాడు కదా. ఎవరు బాధపడుతుంటే అవతల క్లాన్ ఇవతల క్లాన్ అనుకోకుండా వెళ్ళి వాళ్ళతో మంచిగా ఉంటున్నారు. యష్మి ప్రేరణ గేమ్ ఎలా అనిపించింది? యష్మి ప్రేరణలో అయితే ప్రేరణనే బాగా ఆడుతుంది. యష్మి అవతల క్లాన్ లో ఉన్నప్పుడు బాగుంది, కానీ ఈ పక్క వచ్చిన తర్వాత చాలా డల్ అయిపోయింది. ఇప్పుడు ప్రేరణ బాగా ఆడుతుంది. అడిగా క్వశ్చన్ సార్. ఓకే, పృథ్వీ గురించి మీరు ఏం చెప్తారండి? గురించి అంటే విష్ణుప్రియతో ఒక ట్రాక్ నడిపిస్తున్నారు కదా, అదే అలా లేకుండా గేమ్ గానే ఆడితే, గేమ్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. విష్ణుప్రియ ఎలా ఉందంటే అది వాళ్ళ పర్సనల్ కదండి, మనం చెప్పలేము. అంటే కొంచెం అది ఓవర్ గానే అనిపిస్తుంది, అంత అవసరం లేదు. అంటే విష్ణుప్రియ నాగార్జున సార్ వచ్చినప్పుడు నవ్వుతుంది, మిగతా టైంలో ఏమో ఏడు ముఖం పెడితే లవ్ ప్రపోజల్ తను కొంచెం ఓవర్ యాక్టింగ్ గా చేస్తుంది, అంత అవసరం లేదు కంపేర్ టు అదర్ క్లాన్స్ తో. కిరాక్ సీత ఎలా ఆడుతుంది? ఓకే అండి, జెన్యూనా ఫేక్? ఫేక్ అని నాకేం అనిపించట్లేదు, బాగానే ఆడుతుంది. టోప్ టీవీ ఎలా ఆడుతుందమ్మా? ఇప్పుడు వైట్ కార్డ్ ఎంట్రీ అది ఇంకా చూడలేదు కాబట్టి నెక్స్ట్ టైం చెప్తాను. నిఖిల్ మరియు మణికంఠ ఓటింగ్ వస్తే మణికంఠకి ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు. లేదండి, నా సైడ్ నుంచి అయితే నిఖిల్ టాప్ 5 ఎవరు అనుకుంటున్నారమ్మా మీరు? ఏంటండి టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5 లో అయితే నిఖిల్, సీత వీళ్ళు అంటారు, కొంచెం స్ట్రాంగ్ గా ఆడుతున్నారు. ప్రేరణ ఎలా ఉంటుందా? నబిల్ ఉండడా? నబిల్ కూడా ఉంటాడు, తను బాగా ఆడుతున్నాడు. హౌస్ లో నుంచి బయటకి ఎవరు ఇరిటేటింగ్ అనిపించే కండిషన్స్ ఎవరు ఉన్నారు? ఇరిటేటింగ్ అంటే సోనియానా? సోనియా కాదండి, మణికంఠనా? కొంచెం ఆయన పేరు ప్రేరణనా? మేడం హౌస్ లో నుంచి ఎవరు బయటకు వస్తారు మేడం? కొంచెం సీనియర్ ఆదిత్య ఓం. హౌస్ లో నుంచి బయటకు ఎవరు వస్తారు? మేము అలాగే అనుకుంటున్నాము, ఇంతకు ముందు అయితే మణికంఠ అనుకుంటున్నాము, ఇప్పుడు తను భావిస్తున్నారు స్ట్రాంగ్ గా. ఇప్పుడైతే ఆదిత్య. యష్మి ఎలా ఆడుతుందండి? యష్మి కూడా ఓకే అండి, పర్లేదు. ప్రేరణ పృథ్వీ ఎలా ఆడుతున్నాడు? ఐటమ్ గాడు అంటే ఒక్కొక్కరికి ఒక బేస్ మీద వాళ్ళు అలా కనపడుతూ ఉంటారు. మీకు జెన్యూన్ అంటే జెన్యూన్ అని కాదు, కానీ వాళ్ళు గేమ్ పరంగా వాళ్ళు కొంచెం కమర్షియల్ గానే ఉంటారు. అంటే మెయిన్ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా అదర్ యాక్టివిటీస్ అమ్మాయి మీద ఎక్కువ కాన్సంట్రేట్.